మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని, అసలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్న ప్రకటనలతో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండీ కూటమి నాయకులు హోరెత్తించారు. ఇక ప్రధాని పీఠం అధిష్ఠించటం తన హక్కు అనే భ్రమలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగ ప్రతిని చేతపట్టుకొని చెయ్యాల్సిన డ్రామా అంతా చేసేశారు. తామే రాజ్యాంగ రక్షకులమని, తమ వల్లే ఈ దేశం భద్రంగా ఉందంటూ దేశ ప్రజలను తప్పుదారి పట్టించడంలో కొంతమేర సక్సెస్ అయ్యారు. కానీ ఫలితాల్లో అనుకున్నది దక్కలేదు. 99 దగ్గరే కాంగ్రెస్ ఆగిపోగా ఇండీ కూటమి కూడా అధికారానికి దూరంగా నిలిచింది. పదేళ్లు అధికారం లేకుండా ఉన్నారు. మరో 5 ఏళ్లు కూడా ప్రతిపక్షంలోనే కూర్చోవాలన్న ఆలోచనలతో సతమతమవుతున్న ప్రతిపక్షాలకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అలాంటి సమయంలో తమ నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నారు. తాము ఎంత మేర ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షిస్తున్నారో వారు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలే చెబుతున్నాయి. న్యూఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఎంపీలు అందరి చేత ప్రమాణ స్వీకారం చేసే సమయంలో హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమైంది. ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక పార్లమెంట్ సాక్షిగా పాలస్తీనాకు జై కొట్టిన ఘటన దేశ ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. ఓవైసీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపినా ఎవరిపైనా వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవటం ఇష్టం లేని మోడీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని పట్టించుకోలేదు. అయితే ఓవైసీ నిస్సిగ్గుగా పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి పరాయి దేశానికి పార్లమెంట్లో జై కొట్టడం గురించి కాంగ్రెస్ పార్టీ కిమ్మనలేదు. ఓవైసీ చేసిన పనిని ఖండించలేదు. ఇక కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తీసుకున్న అసాధారణమైన నిర్ణయం రాజకీయ దుమారానికి కారణమైంది. ఏకంగా కేంద్ర జాబితాలో ఉన్న అంశాల్లో జోక్యం చేసుకున్నారు. ఐఏఎస్ అధికారిని వాసుకిని విదేశాంగ కార్యదర్శిగా నియమించుకున్నారు. దీనికి సంబంధించి జూలై 15న ఉత్తర్వులు సైతం జారీ చేశారు. రాష్ట్రానికి విదేశీ సహకారానికి సంబంధించిన అంశాలు చూసుకోవాల్సిందిగా బాధ్యతలు అప్పగించారు. ఇందుకు గాను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఎంబీసీలతో సమన్వయం కోసం ఢిల్లీలోని కేరళ హౌస్ రెసిడెంట్ కమిషనర్ సహకరిస్తారని ఆదేశాల్లో పేర్కొన్నారు. టుకడే గ్యాంగ్ నిర్వాకంలా ఉందనే విమర్శలు పినరాయి విజయన్ సర్కార్ మూటగట్టుకుంది. మరోవైపు బెంగాల్ మమతా బెనర్జీ సైతం తక్కువ కాదని నిరూపించుకున్నారు. సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ తో జరుగుతున్న అల్లర్ల వల్ల తమ రాష్ట్రంలోకి వచ్చే ఆ దేశ పౌరులకు ఆశ్రయం కల్పిస్తామని డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి ఆదేశాల ప్రకారం బంగ్లా నుంచి వచ్చే వారికి బెంగాల్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. దీదీ ప్రకటనపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విదేశాల నుంచి వచ్చే వారికి ఆశ్రయం కల్పించడం అనేది కేంద్రం తీసుకునే నిర్ణయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు. కానీ మమతా బెనర్జీ సైతం కేంద్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ 3 ఘటనలను పరిశీలిస్తే ఎవరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారో అర్థమవుతుంది. పార్లమెంట్ సాక్షిగా ఇతర దేశానికి జై కొట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకి రాదా? ఈ విషయం సదరు ఓవైసీకి తెలీదా? భారత మాతకు ఏనాడు సలాం చేయకుండా కేవలం మత రాజకీయాలకు పాల్పడే వ్యక్తి అదే మతాన్ని అడ్డు పెట్టుకొని మన దేశ రాజ్యాంగాన్ని అవమానానికి గురి చేస్తున్నట్టు కాదా? రాజ్యాంగాన్ని రక్షిస్తామంటున్న కాంగ్రెస్ నేతలెవ్వరూ ఓవైసీ అంశంపై నోరెందుకు మెదపలేదు? ఇక ఈ ప్రపంచంలో తమకంటే మేధావులు ఎవ్వరూ లేరంటూ స్వయం ప్రకటిత పెద్ద మనుషులైన లెఫ్ట్ నాయకుల తీరు మరో రకం. ఏకంగా కేంద్ర జాబితానే టచ్ చేయటానికి కూడా వెనకాడని నైజం వారిది. కేరళ ఏమైనా ప్రత్యేక దేశమా? ఆ రాష్ట్రానికి ప్రత్యేక విదేశాంగ వ్యవహారాలు ఎందుకు?
రాజ్యాంగంలో ఏముందో దాన్ని రక్షిస్తామని ప్రకటనలు ఇచ్చిన వారికి తెలీదా అందులో ఏముందో? మమతా తీరైతే మరీ ఘోరం. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దీదీ ఈసారి శరణార్థులకు రెడ్ కార్పెట్ పరుస్తామని మాట్లాడుతున్నారు. కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయాలను తానే సొంతంగా తీసుకోవటం రాజ్యాంగ పరిరక్షణ ఎలా అవుతుంది? ఇది రాజ్యాంగ అపహాస్యం కాదా? అధికారం రాజ్యాంగాన్ని ఎంతలా అవమానించాలో ఈ దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తోంది. ఈ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అధికారాన్ని కాపాడటం కోసం యావత్ దేశ ప్రజలను 2 ఏళ్లకు పైగా చీకట్లోకి నెట్టిన పార్టీలకి వారసులు రాజ్యాంగ పరిరక్షకులు అంటే ఇంతకంటే పెద్ద జోక్ లేదు. వీళ్ళ రాజ్యాంగ పరిరక్షకులు అవకాశం లేదు. కానీ ఏదో ఒక సమస్య పేరు చెప్పి ఈ పార్టీలన్నీ కలిసి ఈ దేశాన్ని ఎప్పుడో ముక్కలు చేసేవారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.